మన జీవితంలో ఒక విషయం చాలామంది నోటీస్ చేసే ఉంటారు. ఎంతో కష్టపడి ఒక గోల్ని రీచ్ అవుతాం, ఇంకా లైఫ్ సెట్ అనుకుంటాం. కానీ ఆ ఆనందం పూర్తిగా ఎంజాయ్ చేసేలోపే ఇంకో కొత్త ప్రాబ్లం ఎదురుగా నిలబడుతుంది. అప్పుడు మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, నాకు మాత్రమే ఇట్లా జరుగుతుందా? దీనికి ఆన్సర్ కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే జరుగుతుంది. ఎందుకంటే లైఫ్ అనేది ఒక ప్రాబ్లం ముగిస్తే ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయ్యే జర్నీ. చిన్నప్పుడు ఎగ్జామ్స్ టెన్షన్, పెద్దయ్యాక జాబ్ టెన్షన్, జాబ్ వచ్చిన తర్వాత శాలరీ టెన్షన్, శాలరీ పెరిగాక రెస్పాన్సిబిలిటీస్ టెన్షన్, పెళ్ళి అయితే ఫ్యామిలీ టెన్షన్, పిల్లలు పుట్టాక వాళ్ళ ఫ్యూచర్ టెన్షన్. చూసారా, ప్రాబ్లమ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి, కానీ ప్రాబ్లమ్స్ మాత్రం పూర్తిగా ఫినిష్ కావు. ఒకసారి ఆలోచించండి, మీరు బైక్ కొనాలని ఎంతో కష్టపడ్డారు, కొన్న రోజు ఎంతో హ్యాపీగా ఉన్నారు. కానీ 2 రోజులకే ఈఎంఐ, పెట్రోలు, సర్వీస్ ఛార్జీల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. కొత్త ఫోన్ కొంటే కూడా అదే. మొదటి రోజు ఫుల్ ఎగ్జైట్మెంట్, కొన్ని రోజుల తర్వాత కవర్ కొనాలి, స్క్రాచ్ పడకూడదు, బ్యాటరీ తగ్గింది, కొత్త మోడల్ వచ్చేసింది. అంటే వస్తువు మారింది, కానీ మన మైండ్ కొత్త టెన్షన్ను వెతుకుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మన బ్రెయిన్కి ఒక అలవాటు ఉంది, ఏదైనా కొత్తది దొరికితే కొద్దిసేపు మాత్రమే ఎగ్జైట్మెంట్ ఇస్తుంది, తర్వాత దాన్ని నార్మల్ అని యాక్సెప్ట్ చేసేస్తుంది. అప్పుడు ఇంకో కొత్త కోరికను క్రియేట్ చేస్తుంది. అందుకే చాలామంది ఇది వస్తే హ్యాపీ, అది వస్తే హ్యాపీ అని లైఫ్ మొత్తం ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ నిజమైన హ్యాపీనెస్ ఏదైనా దొరికినప్పుడు కాదు, ఇప్పుడున్న దాన్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకున్నప్పుడు వస్తుంది. ఎందుకంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండకపోవడం సక్సెస్ కాదు, ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా స్మైల్ చేయగలగడం సక్సెస్. ఒకసారి గమనించండి, ఆకాశంలో మేఘాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, అందుకని సూర్యుడు ఉదయించడం ఆపడు. అలాగే మన జీవితంలో బాధలు కూడా వస్తూనే ఉంటాయి, అందుకని మన ఆనందాన్ని ఆపేయాల్సిన అవసరం లేదు. ఈరోజు వచ్చిన చిన్న హ్యాపీనెస్ను ఈరోజే ఎంజాయ్ చేయండి, ఎందుకంటే రేపేమవుతుందో ఎవరికి తెలియదు. కానీ ఈరోజు మన చేతుల్లో ఉంది. గుర్తుంచుకోండి, ఆనందం అంటే ప్రాబ్లమ్స్ లేకపోవడం కాదు, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనశ్శాంతిని కోల్పోకుండా ముందుకు సాగడం. అదే నిజమైన హ్యాపీనెస్, అదే నిజమైన సక్సెస్, అదే నిజమైన లైఫ్.